దళిత సంఘానికి దళితుడు అని అంబేద్కర్ గారిని ఓన్లీ దళిత వర్గానికి మాత్రమే అంకితం చేస్తూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. అలాగే ఆయన మన కోసం 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు కష్టపడి మనకు రాజ్యాంగాన్ని రాసిస్తే ఈరోజు కనీసమైన కృతజ్ఞతగా మనము బర్త్డే విషయం చేయడానికి కనీసం దండ వేసి దండం పెట్టుకోవడానికి కూడా నోచుకోలేకపోతున్నామంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే తెలిసిన వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు నిజమేదో అబద్ధమేదో తెలుసుకోకుండా అనవసరంగా నిందలు వేయడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మన బాబాసాహెబ్ గారు లేకపోతే మనం అసలు మనుషులంగా గుర్తించుకోకపోయేది. ఈరోజు ఇంతటితో మన చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను. కానీ ప్రపంచ దేశాలను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నప్పటి నుండి గుళ్ళోకి పోకుండా బడికి దూరంగా గుడికి దూరంగా ప్రతి కార్యాలయానికి దూరంగా ఉంటూ ఈరోజు అనేక రకాలుగా అవమానపడి పాఠశాలలో కనీసము తోటి విద్యార్థులతోటి పాఠశాల స్కూల్లో తరగతి గదులు కూర్చోకుండా తరగతి బయట కూర్చున్న రోజు ఈ రకంగా ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా పేరొందిన మహనీయుడిగా చెప్పుకోవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజుల్లో కులవివక్షకు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా ఈరోజు దళితులు అణగారిన వర్గాలు ఒక చెరువులో నీళ్లు ముట్టుకోకుండా ఈ రకంగా చూస్తే ఆయన పడ్డటువంటి కష్టాలు చూస్తే మనకు నిజంగా రాత్రి బాలు నిద్ర రాదు. అంటే ఈ రకంగా నిస్వార్థంగా స్వార్థం లేకుండా తన సొంత భార్య చనిపోయినా కుమారుడు చనిపోతే కూడా రోజు వెళ్ళకుండా, ఎందుకంటే నా కొడుకు చనిపోతే నేను కనుక చావుకుపోతే నా జాతి మొత్తము నా భారతదేశ ప్రజలు మొత్తం రోజు నష్టపోతున్న ఉద్దేశంతో కనీసము చావు కూడా ఇవ్వకుండా రోజు మనకు ముఖ్యంగా ఓటు హక్కును సాధించడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రతి గ్రామాలలో ఎన్నికలు వస్తున్నాయి. ఈరోజు ప్రతి నాయకుడు అన్ని రకాల పార్టీలు రోజు మన నాయకులు కానీ వివిధ పార్టీ నాయకులు కానీ మన దగ్గర వస్తున్నారంటే మన దగ్గర ఓటున్నారు. ఈ రకంగా ప్రపంచంలోనే, ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఒక ఎమ్మెల్సీ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు వేయాలంటే ఖచ్చితంగా డిగ్రీ పట్ట పొందుండాలి. అంటే ఒక లిమిటేషన్ ఉంది. ఈ రకంగా లిమిటేషన్ లేకుండా నా భారతదేశంలో ఉన్నటువంటి నా ప్రజలు ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు స్త్రీ కానీ పురుషులు కానీ ఈరోజు ఓటకును కల్పించినటువంటి మహానీయుడు గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఓటు అడుకోవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఎనలేనిది. కేవలము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కేవలం ఎస్ఎస్లకు మాత్రం పరిమితం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు ముఖ్యంగా మహిళలకు స్వేచ్ఛనిచ్చిండు. ఈరోజు మహిళలు ఒక ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగులైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా డెలివరీ అంటే మెటర్నిటీ లీవ్స్ దాదాపు 3 months లీవ్స్ కల్పించడం జరిగింది. ఎందుకంటే ఒక స్త్రీకి ఉన్నటువంటి ఆనవాయితీ కాబట్టి 3 నెలలకు ఇంటి దగ్గర ఉంటే కూడా రోజు జీతం రావడం జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి జీవో కానీ రాజ్యాంగం కానీ. ఈ రకంగా ఓబీసీలు కానీ ఓసీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు